హైవేస్ హరిహర వీరమల్లు ఎట్టకేలకు వైసీపీ ఓ రకంగా సక్సెస్ అయ్యారు. పేటీఎం బ్యాచ్ ఓ రకంగా సక్సెస్ అయ్యారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మార్నింగ్ షోకి వీరమల్లు సినిమాకి టికెట్లు గట్టిగా తెగాయి. ఆల్రెడీ ఫ్యాన్స్ రిమైండింగ్ మరి కొంత డబ్బున్న వాళ్ళు అంతా ఏం చేస్తారంటే డబ్బున్నా లేకున్నా మళ్ళీ పదవి ఎందుకు లేకుండా డబ్బు గురించి వదిలేద్దాం. ఇంట్రెస్ట్ అంటే మూవీ లవర్స్ ఉన్నారా? నిన్న ఈవినింగ్ ప్రీమియర్ చూసేది చాలామంది. అండ్ మార్నింగ్ షోకి వెళ్దాం అనుకున్నా మార్నింగ్ షోకి వెళ్ళిపోయారు. టాక్ను బట్టి మ్యాట్నింగ్ టికెట్లు బుక్ చేద్దాం అనుకున్నారే చాలామంది డ్రాప్ అయ్యారంట. ఎందుకంటే గంటకు 10,000 టికెట్లు ఏమో బుక్ మై షోలో తెగుతున్నాయి. వాస్తవాన్ని నిన్న ప్రీమియర్స్ అప్పుడు రేంజ్లో ఉండేది. మధ్యాహ్నం ఆల్మోస్ట్ చాలా చోట్ల వచ్చేసి అసలు ఏంట్రా సినిమా ఫ్లాప్ ఏంటన్న టాక్ వచ్చేసిందంట. థియేటర్ చాలా చోట్ల జనాలు లేరంట. మళ్ళీ ఫస్ట్ షో టికెట్లు బాగానే దిగాయి. ఎందుకు ఏంటంటే పేటీఎం బ్యాచ్ నేను ఓపెన్గా నన్ను మాట ఎలా అంటే మనం ఆ బ్రిటిష్ వాళ్ళకి ఆ మొఘలులకి వారసులం కదా, ఇక వీరమల్లు ఎందుకు నచ్చిద్దిలే అని కొంతమంది ఓపెన్గానే పెడుతున్నారు. ఏమనంటే ఓహో నీకు వీరమల్లు నచ్చలేదా, ఓరే నువ్వు బ్రిటిష్ అండ్ మొఘలులు వారసుడు కాదు లైక్ ఈవేళ అంటున్నారు. నేను అనట్లేదు బాబు, ఓకేనా. నేనేమంటానంటే సినిమాని సినిమాలో చూడండి. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా అలా అని చెప్పేసి ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళమని నేను అనట్లా. ఎంటర్టైన్మెంట్ అనుకుంటే వెళ్ళండి, ఎంజాయ్ చేసి రండి. తర్వాత రివ్యూలు ఇచ్చిన వాళ్ళని చూసేసి అనవసరంగా డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని ఏమంటారు రివ్యూలు ఎవడెవడో ఇచ్చిన రివ్యూలు ఓపెన్ అంటున్నా ఎవడెవడో ఇచ్చిన రివ్యూలు చూసి సినిమా పోయిందంట వద్దులే, అబ్బో సినిమా అద్భుతం అంటగా వెళ్దాం ఇలా వద్దు. అసలు మన దగ్గర కూడా ఎవరో కామెంట్ పెడితే నేను చెప్పాను స్వధర్మం ఫాలో. దట్ మీన్స్ ఎవరు ఎన్ని చెప్పినా నీకు ఏది అనిపిస్తే అది చేయాలంతే. సో ఇక్కడ కూడా నేను అదే అంటున్నా, సినిమాకి సంబంధించి నాకు తెలిసినంత వరకు చాలామందిని అడిగిన తర్వాత కూడా వాళ్ళు చెప్పింది స్టోరీ లైన్ సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే కేక శివ గారు, సెకండ్ హాఫ్ కూడా కొంతమందికి సాగతీతలు ఉండి తప్ప సెకండ్ హాఫ్లో ధర్మం గురించి చెప్తారు, సనాతన ధర్మం గురించి. క్లైమాక్స్ వచ్చేసి ఇక ఫైట్ లైన్ రిమైండ్ కానీ సెకండ్ పార్ట్కి అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చారండి. సినిమా వచ్చేసి రీసెంట్ టైమ్స్లో బెస్ట్ మూవీ అని చెప్పున్నారు. నేను అప్పుడు కూడా ఉదయం చెప్పిన వీడియోలో కూడా నేను బ్లాక్ బస్టర్ హిట్ సూపర్ హిట్ అని కూడా అనలా, హిట్ అనే అన్నా. ఫ్యాన్స్కి న్యూట్రల్ వాళ్ళకి యావరేజ్ అన్నా. ఇక పేటీఎం స్క్రాప్ బ్యాచ్ వాళ్ళు ఎటు ఇటు టమ్క వేస్తారు కదా ఫ్లాప్ అని. ఇందాక ఒక వీడియో చూసే చివరిలో ఎండింగ్ అటాచ్ చేసి చూడండి, అది అటువంటి అతి రివ్యూలు ఇవ్వకండి. ఆ కుర్రాడు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రండి 10 మార్కులు మీకు ఇక్కడ వస్తాయి అంటే అంత నాలెడ్జ్ ఇందులో ఉంది, చరిత్ర మొత్తం ఇక్కడ ఉందని ఆవేళ అతను చెప్దాం అనుకున్నాడు. బట్ బయట దాని కూడా ట్రోల్ ఏమని చేస్తున్నారు, భయ్యా నేను సినిమా చూడలేదు భయ్యా అంటే ఇప్పుడు నాకు 10 మార్కులు పోయినట్టేనా, భయ్య నా దగ్గర డబ్బులు లేవు భయ్యా అంటే ఇప్పుడు నాకు 10 మార్కులు ఇక్కడ రానట్టేనా, లైక్ ఆవేళ ఎటకారంగా. ఏంటంటే 100 కోట్లు పెట్టి సినిమాలు తెస్తారండి. బయట మనం వచ్చేసి ఇంక్లూడ్ మై సెల్ఫ్ ఆల్సో మనం ఇది ఎటకారంగా ఏదో అనేస్తాం. అది ఎఫెక్ట్ అంత దారుణంగా పడుతుంది సినిమా మీద, చూసే వాళ్ళ మీద ఊహించలేం. సినిమా ఏ కొంచెం అటు ఇటు తేడా ఉన్నా సరే అడ్రస్ లేకుండా అయిపోయింది. ఈ సినిమాలో ఎక్కడన్నా ఏదన్నా ఎక్కువ మంది నాకు చెప్పింది ఏదైనా ఉందంటే విఎఫ్ఎక్స్ కొంచెం డల్ ఉన్నాయి, అది తప్ప రిమైనింగ్ అంతా సూపర్. సినిమా మొత్తం కూడా క్రిష్ డైరెక్షన్ చేస్తే అద్భుతంగా ఉండేది. బట్ జ్యోతికృష్ణ ఆ మాత్రం హ్యాండిల్స్ అంటే సూపర్ అండి. సెకండ్ పార్ట్ కూడా రాధాకృష్ణ అంటే క్రిష్ గనికి ఇస్తేనే సూపర్ అండి, లేదన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే చూడాలి. ఓవరాల్గా అయితే రీసెంట్ టైమ్స్ దిస్ ద బెస్ట్ మూవీ అండి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చండి. హిస్టరీ పరంగా హిందుస్థాన్లో మొఘలులు ఏ రకంగా హిందువులను వేధించారన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా ఈ దేశాన్ని దోచుకున్నారన్నప్పుడు ఈ సినిమాలో ఈజీగా అర్థమైపోయిందండి మనకి. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చండి అని చెప్పి అంటున్నారు ఇక కలెక్షన్ పరంగా చూసుకుంటున్నప్పుడు. నిన్న ప్రీమియర్స్ ద్వారానే అప్రాక్సిమేట్లీ 11 కోట్ల పైచిలకు వచ్చాయండి. ఇక ఈరోజు మొత్తం కలెక్షన్ చూస్తే ఈజీగా 50 కోట్లు దాటొచ్చు ఓవరాల్గా అంటూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి గతంలో కంపేర్ చేస్తే ఈ సినిమాకి ఎక్కువే వచ్చింది కలెక్షన్స్. బట్ ఈ పేటీఎం బ్యాచ్, ఈ వైసీపీ గ్యాంగు, ఇంకా మరికొంతమంది స్క్రాప్ గాళ్ళు ట్రోలింగ్ చేసే పని మన దిగాలు కనుక లేనట్టయితే వాళ్ళు కన్నప్ప సినిమా అప్పుడు ఎలాగైతే సైలెంట్గా ఉన్నారు అలా కనుక ఈరోజు సైలెంట్గా ఉన్నట్టు వాళ్ళు కూడా ఈజీగా 78 కోట్లు దాటేశారు. మరలా చెప్తున్నా కదా, ఎవడి మీదో కోపాన్ని మన చరిత్ర మీద చూపుతామంటే అది మనకే నష్టం రా నాయన. మీకు ఎంత మొఘలు ఇష్టమైనా ఎంత బ్రిటిష్ వాళ్ళు ఇష్టమైనా మన భారతీయుల విషయం మరవకండి అయ్యా. ఈ సినిమా మన తెలుగు వాళ్ళ కథ, తెలుగు హిస్టరీ, ఇది కాంపిటేటివ్. అరే బాబు స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్
కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్య. ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది దయచేసి.